మీ దాంట్లో తీసుకోండి, నేను వీడియో తీసుకుంటాను. వీడియోలు ఫోన్లు ఎవరు లేవా? దీన్ని అక్కడ నొక్కండి సార్, అక్కడక్కడ స్వామివారైతే అర్చక స్వాములు మాత్రమే ఉంటారు. ఆయన తరపు నుంచి నేను అడుగుతున్నాను, మన కన్యావరణార్థం అమ్మాయి అడగడానికి వచ్చాను. యజ్ఞోపేత ధారణ అయింది అంటే వివాహానికి జిల్లా సమయం వచ్చింది కాబట్టి ఆయనకు అమ్మాయి ఎక్కాలి. ఆయన జగదక్షకుడు ఆల్రెడీ నిర్ణయించబడింది. కానీ మనం మన పుట్టే వరకు ఆ కొద్దిసేపు అమ్మవారిని మన కూతురుగా భావించి అంటే మీరందరూ జనక మహారాజులుగా ఇక్కడ మీరందరూ ఉండి స్వామివారిని అమ్మవారిని కన్యాదానపూర్వకంగా అమ్మవారిని స్వామి సమర్పించి ఆ కన్యాదానం నుండి వచ్చే ఫలితాన్ని పొందుతారన్నమాట. కన్యాదానం నుండి వచ్చే ఫలితాన్ని మన కన్యాదాన సందర్భంలో చెప్తాము. అది ఎంత గొప్పది, ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఎంత గొప్ప వాళ్ళు అనే విషయం మనకు మనోయుక్తంగా తర్వాత కన్యాదాన సందర్భంలో తెలుస్తుంది. ఇప్పుడు స్వామివారికి అమ్మాయి ఇవ్వడానికి మీకందరికీ ఓకే కాబట్టి మీ యొక్క వంశాల గురించి మాకు తెలియజేస్తారన్నమాట. ఈ యొక్క వంశం ఎలాంటిది, మా వంశం అంటే స్వామివారి యొక్క వంశం ఎలాంటిది, ఆయన పూర్వీకులు ఎంత గొప్ప వాళ్ళు, ఆ రాజు యొక్క శక్తి ఏంటి, వాళ్ళ యొక్క 3 తరాలను తలుచుకుంటూ స్వామివారి యొక్క నామాన్ని చెప్పి వాళ్ళ యొక్క పరంపరను కూడా మేము చెప్తామన్నమాట. ఓం అనంతరేధాశరకాధ్యాయే అర్చన బ్రహ్మణే ఆది నారాయణాయ అసింధ్యాదిభ్యాద్భుత నిత్యయౌవన స్వాహారాధాయ స్వామివారు ఎలాంటి వారు అంటే అనంత వీరాధ్యాయుని వేదాలని చదువుకున్నాడు. అచ్యుత బ్రహ్మణే ఆది నారాయణాయ సంరక్షణ చేయడం కోసం స్వామివారు వివిధ అవతారాలను తీసుకున్నాడు. అన్నిటికంటే అతి ఉత్కృష్టమైనది, అతి గొప్పదైనది మానవావతారంలో వచ్చినటువంటి ఆ యొక్క రామావతారం. దాని యొక్క గొప్పతనాన్ని గురించి మనం తెలుసుకుంటూ ఆయన యొక్క సుకుమార గుణాలు ఆయన గురించి చెప్పారన్నమాట. 16 శోకశరణాలు కలిగిన వాడు. ఆ రామావతారంలో మనిషిగా వచ్చి మనలాంటి కష్టాలు పడుతూ ఎక్కడ ధర్మం తప్పకుండా తల్లిదండ్రుల మాటలు జరగకుండా భార్య యొక్క కష్టాన్ని కూడా తను అనుభవిస్తూ లోకానికి భార్య ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా ఉండాలి, సోదరులు ఎలా ఉండాలి అని
ఒక్క విషయంలో ధర్మం నేర్పడం కోసం ఆయన మానవావతారం ఎత్తి ధర్మం ఆచరించి మనకు తన చరిత్రను డిజిటల్ నుండి ఎప్పుడు తలుచుకునేలా ఆయన పరిపాలన చేశాడు. అందుకే మన మాకంటే రామరాజ్యంగా ఉండాలి అనుకుంటాం. అలాగే తల్లిదండ్రుల మాట జబర్దస్త్ మాటలు ఆయన మీద తెలుసుకుంటాం. భార్య ప్రేమగా చూసుకునేటప్పుడు ఆయన మీద తెలుసుకుంటాం. అన్నింటిలో అది ఉత్కృష్టమైన వాడు. అలాగే ఎలాంటి కాబట్టి చూడడానికి ఎప్పుడు సుందరంగా ఉండేవాడు. పురుషాన్ని మోహనుడిపాయ ఋషుల సైతం మోహించి అందరి కలిగిన వాడు అన్నమాట. అయితే స్వామి గారి యొక్క పరంపర ఆయన వంశం ఎలా నుంచి ప్రారంభమైందనేది చెప్తూ ఉంటారన్నమాట. ముగ్గురు వస్తువులు అన్నమాట. రాశిష్ఠుడు, మైత్రావణుడు, కౌండిన్య ఈ యొక్క ఋషుల పరంపరగా వస్తున్న